పనిమనిషి చెప్పిన నిజం. అసలీ స్వీటుకి నువ్వు చేసిన ప్రాసెస్ ఏంటి కోడలా? మా పెద్దత్త సుబ్బమ్మ వస్తే ఇలాంటిది చూసి ఏమనుకుంటుంది? అత్తయ్యా, ఇది కొత్త పద్ధతి. యూట్యూబ్లో చూశాను. చాలా రుచిగా ఉంటుంది. పెద్దత్తయ్య గారికి తప్పకుండా నచ్చుతుంది. యూట్యూబా? ఆ ఫోన్లో చూసి వంటలు చేస్తే అవి రుచిగా ఉంటాయా? చేతివాట ఉండాలి. నేను చేసే పద్ధతి చూడు, తరతరాలుగా ఇదే చేస్తున్నాం. కాలం మారింది కదా అత్తయ్యా, కొత్తవి కూడా ప్రయత్నించాలి. సుబ్బమ్మ అత్తయ్య కూడా కొత్తదనాన్ని ఇష్టపడతారు. నీకెలా తెలుసు నా అత్త గురించి? నేను పుట్టినప్పట్నుండి తనని చూస్తున్నాను. తనకి సాంప్రదాయ పద్ధతులంటేనే ఇష్టం. పక్కనే గిన్నెలు కడుగుతున్న పనిమనిషి ఎల్లమ్మ వారి వాదనను నిశ్శబ్దంగా గమనిస్తూ పెదవిమీద ఒక చిన్న చిరునవ్వును దాచుకుంది. అబ్బా, మంచి వాసనొస్తోంది. ఏం చేస్తున్నావు లావణ్య? చూడండి రవి, పెద్దత్తయ్య కోసం కొత్త రకం స్వీట్ చేస్తున్నాను. నేను కూడా చేస్తున్నాను. చూడు, ఏది బావుంటుందో సుబ్బమ్మత్తయ్యే చెప్తారులే. అమ్మా, మీరిద్దరు ఏది చేసినా బావుంటుంది. సుబ్బమ్మ అత్తయ్య దేనికి వంకపెట్టరు. నువ్వు మధ్యలో రాకు. నీకేం తెలుసు? అవును రవి, మీరు బయట కూర్చోండి, మేం చూసుకుంటాం. అయ్యో, ఈయన పాపం ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు. పంకజం తన ఇంటి వరండాలో కూర్చుని శారద ఇంట్లోంచి వస్తున్న మాటలను చెవి ఆనించి వింటోంది. అమ్మో, లోపల పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుంది. సుబ్బమ్మగారొస్తున్నారని తెలిసి కూడా వీళ్లకి ప్రశాంతత లేదా? అప్పుడే పంకజం స్నేహితురాలు కమల అటుగా వచ్చింది. ఏంటి పంకజం, అంత దీక్షగా చూస్తున్నావు? శారదగారింట్లో ఏవైనా విశేషాలా? విశేషాలేంటి కమలా, వినాశనాలు జరుగుతున్నాయి. పెద్దత్తగారు సుబ్బమ్మ వస్తున్నారట. అత్తా కోడళ్ళిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకుంటున్నారు. నిజమా? పాపం, ఆవిడ రాకముందే ఇంట్లో శాంతి లేకుండా చేస్తున్నారు. అంతేగా మరి, ఈ ఆధునిక కోడళ్లు వచ్చాక అన్నీ ఇంతే. శారదగారు ఎంత మంచివారో, ఆ అమ్మాయి అస్సలు మాట వినదు. అవునటనే, ఆ అమ్మాయిది కొంచెం గర్వం ఎక్కువని అందరూ అనుకుంటున్నారు. ఇంకా చాలా ఉందిలే. సుబ్బమ్మగారొచ్చాక అస్సలు సినిమా మొదలవుతుంది చూడు. నేన్నీకన్నీ వివరంగా చెప్తాను. సరే పంకజం, నేనొస్తాను. నువ్వు మాత్రం ఏదీ మర్చిపోకుండా చెప్పు. ఈ ఇంట్లో ఏం జరిగినా నా కన్ను పడకుండా ఎలా పోతుంది? నేనే కదా ఈ వీధికి సీసీటీవీ కెమెరా. వంటగదిలో శారద రోటిలో పచ్చడి దంచుతుండగా లావణ్య మిక్సీలో ఏదో రుబ్బుతోంది. ఇద్దరి మధ్య పోటీ వాతావరణం నెలకొని ఉంది. రోట్లో దంచిన పచ్చడి రుచే వేరు. ఆ మిక్సీలో చేస్తే అంత వేడెక్కి రుచి పోతుంది. సుబ్బమ్మత్తయ్య దీన్నే మెచ్చుకుంటారు చూడు. మిక్సీలో అయితే పని తొందరగా అవుతుందత్తయ్యా, రుచిలో పెద్ద తేడా ఏమీ ఉండదు. పైగా ఇప్పుడు ఎవ్వరికీ అంత ఓపిక లేదు. ఓపిక లేకపోతే ఎలా? వంటకి కావాల్సింది శ్రద్ధ, ఓపిక. అప్పుడే అమృతంలా ఉంటుంది. రవి లోపలికి వచ్చి టేబుల్ మీద ఉన్న 2 పచ్చళ్లలో కొంచెం రుచి చూశాడు. వావ్ లావణ్య, నువ్వు చేసిన గోంగూర పచ్చడి అద్భుతంగా ఉంది. చాలా రుచిగా ఉంది. అవునా? మరి నా చేతి వంట తిని కదా నువ్వింతవాడివయ్యావు. అది మర్చిపోయావా? అయ్యో అమ్మా, నీ పచ్చడి కూడా బావుంది. రెండూ బావున్నాయి. ఇప్పుడు దెబ్బకి దారిలోకొచ్చారు. ముందే చెప్పాల్సింది కదా. నా బతుకు అటు అత్త ఇటు పోటులా తయారైంది. ఎవర్ని పొగడాలో ఎవ్వర్ని తిట్టాలో తెలియట్లేదు. మౌనంగా ఉండటమే ఉత్తమం. ఈయనకి ఇంకా అర్థం కాలేదు, ఇది పచ్చడి గొడవ కాదు, పంతం గొడవ అని. సుబ్బమ్మ కోసం కేటాయించిన పడకగదిని లావణ్య, శారద కలిసి సర్దుతున్నారు. అత్తయ్య, ఈ గోడకి డిజిటల్ ఫోటో ఫ్రేమ్ పెడితే బావుంటుంది. మన కుటుంబం ఫోటోలన్నీ ఒకదాని తర్వాతొకటి వస్తుంటాయి. పెద్దత్తయ్య గారు సంతోషిస్తారు.
ఆ మినుకు మినుకుమనే పెట్టెలు మనకెందుకు? ఇదిగో ఈ పాత పెళ్లి ఫోటో పెట్టు. ఇందులో తను ఎంత అందంగా ఉన్నారో చూడు. తనకి పాత జ్ఞాపకాలంటే ప్రాణం. ఇది చాలా పాతగా అయిపోయిందత్తయ్యా, రంగు కూడా వెలిసిపోయింది. కొత్తగా ఆలోచిద్దాం. పాతదైతేనే దాని విలువ ఎక్కువ. మీ ఆధునిక వస్తువులకు ఆ విలువ ఎక్కడిది? రవి గదిలోకి వచ్చాడు. వారిద్దరి మధ్య ఉన్న టెన్షన్ని గమనించాడు. ఏమైందమ్మా? అంతా బాగానే ఉందా? ఏం బాంద్రా, నేను చెప్పింది నీ పెళ్ళాం వింటే గదా. తను చెప్పిందే వేదమంటోంది. నేను చెప్పింది కూడా మంచి ఆలోచనే కదా రవి. మీరే చెప్పండి, ఏది బావుంటుంది? రెండూ బాగున్నాయి. ఒక పని చేద్దాం. ఒక గోడకు ఫోటో ఫ్రేమ్, ఇంకో గోడకు పాత ఫోటో పెడదాం. అబ్బో, నీ తెలివితేటలు చాలు. ఒకే గదిలో రెండు పెట్టాలా? ఇదెక్కడి పద్ధతి? చూసారా, మీ మధ్యవర్తిత్వం సమస్యని ఇంకా పెద్దది చేసింది. మమ్మల్ని వదిలేయండి. ఈ ఇంట్లో శాంతి కమిటీకి అధ్యక్షుడిగా ఉండటం కన్నా కష్టమైన పని ఇంకోట్లేదు. సుబ్బమ్మ రాకకు కొద్దిసేపటి ముందు ఇంట్లో వాతావరణం వేడిగా ఉంది. ఒక పెద్ద పూలకుండీని ఎక్కడ పెట్టాలనే దానిపై శారద, లావణ్యల మధ్య పెద్ద వాదన జరుగుతోంది. ఈ కుండీని ఇక్కడ గుమ్మం పక్కన పెడితేనే లక్ష్మీ కళగా ఉంటుంది. లేదత్తయ్యా, కిటికీ పక్కన పెడితే దానికి ఎండ తగిలి పూలు ఇంకా బాగా పూస్తాయి. పూలు పుయ్యడం కాదు ముఖ్యం, ఇంటికి అందం ముఖ్యం. అందంతో పాటు మొక్క ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. వారిద్దరి వాదన తారస్థాయికి చేరింది. రవి వారి మధ్యలోకి వచ్చాడు. అమ్మా, లావణ్య, దయచేసి ఆపండి. ఒక్క కుండీ కోసం ఇంత గొడవ. ఎక్కడ పెట్టినా సుబ్బమ్మత్తయ్య చూసి సంతోషిస్తారు. నీకు తెలీదు, నువ్వస్సలు జోక్యం చేసుకోకు. అవును, ప్రతిసారి వచ్చి గొడవను పెద్దది చేయడం తప్ప మీరేం చెయ్యరు. అమ్మో, నన్ను వదిలేయండి. నేను మీ ఇద్దరి మధ్య బలిపశువైపోయాను. ఆ సమయంలో ఎల్లమ్మ చేతిలో టీ ట్రేతో అక్కడికి వచ్చింది. ఆమె ముఖంలో ఏ భావమూ లేదు. అమ్మ బాబోయ్, కొడుకుని కూడా వదలట్లేదు. ఈ విషయం వెంటనే కమలతో చెప్పాలి. సుబ్బమ్మగారు రాకముందే ఇల్లు రణరంగంలా మారింది. ఇప్పుడు చెప్పు, నేను చెప్పిన చోటే పెడుతున్నావా లేదా? అస్సలు పెట్టను. దాన్ని అక్కడే వదిలేయండి. హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. శారద, లావణ్య కోపంగా ఒకరికొకరు దూరంగా కూర్చున్నారు. రవి నిస్సహాయంగా వారి మధ్య నిలబడి ఉన్నాడు. ఎల్లమ్మ నెమ్మదిగా టీ కప్పులను వారికి అందిస్తోంది. అమ్మా, టీ తీసుకోండి. అక్కడ పెట్టు. మీరు కూడా తీసుకోండమ్మగారు. సరే. టీ కప్పులు పెట్టిన తర్వాత ఎల్లమ్మ వెళ్ళిపోకుండా అక్కడే నిలబడింది. అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. ఒక మాట చెప్పనా అమ్మా, తప్పుగా అనుకోకపోతే? ఏంటి? ఈ ఇల్లు ఒక తోటలాంటిదమ్మా. మీరు పెద్ద చెట్టు, కోడలమ్మ కొత్త మొక్క. ఒకరు నీడ ఇస్తే మరొకరు అందమైన పూలు పూయిస్తారు. కాని మీరిద్దరూ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. మేము పోటీ పడటం లేదు. లేదమ్మా, సుబ్బమ్మగారొచ్చి ఎవర్ని మెచ్చుకుంటారు అని చూస్తున్నారు. కాని తోటమాలి వచ్చి ఒక్క చెట్టుని మెచ్చుకోడమ్మా. మొత్తం తోట బాగుంటేనే మెచ్చుకుంటాడు. మీరిద్దరూ కలిసి ఉంటేనే ఈ ఇల్లు అందంగా ఉంటుంది. అప్పుడే ఆవిడ కూడా సంతోషిస్తారు. ఎల్లమ్మ మాటలు సూటిగా వారిద్దరి గుండెల్లోకి బాణాల్లా దూసుకుపోయాయి. శారద, లావణ్య ఇద్దరూ నిశ్శబ్దంగా ఒకరి ముఖంలో ఒకరు చూసుకున్నారు. వారి కళ్లలో కోపం స్థానంలో సిగ్గు, ఆశ్చర్యం కనిపించాయి. ఇన్నాళ్ళు నేను చెప్పలేని నిజాన్ని ఎల్లమ్మ ఎంత తేలికగా చెప్పేసింది. నాక్కూడా ఇది తట్టలేదే. కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత లావణ్య నెమ్మదిగా లేచి పూలకుండీ దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, మీరు చెప్పినట్లే ఈ కుండీని గుమ్మం దగ్గరే పెడదాం. అక్కడే అందంగా ఉంది. ఇప్పుడు నా మాట గుర్తొచ్చిందా? పొద్దుట్నుంచి కిటికీ దగ్గరే ఉండాలని వాదించావుగా.
లావణ్య, చూసావా? అమ్మకు నచ్చింది. అక్కడే ఉంచెయ్, గొడవ సద్దుమడుగుతుంది. నేను గొడవ సద్దుమణిగించడానికే ప్రయత్నిస్తున్నాను. అంతలోనే పక్కింటి పంకజం తన స్నేహితురాలు కమలతో పాటు లోపలికి వచ్చింది. అక్కడి వాతావరణం చూసి ఆమె కళ్ళు మెరిశాయి. ఏమిటమ్మా శారదా, అంతా నిశ్శబ్దంగా ఉంది. కోడలేమైనా కొత్త నాటకం మొదలుపెట్టిందా? అదేం లేదులే పంకజం, ఏదో చిన్న విషయం. చిన్న విషయానికేనా ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఏమ్మా లావణ్య, ఉద్యోగం చేసే చదువుకున్నదానివి కదా, అత్తగారికి నచ్చినట్టుండటం నేర్చుకోలేదా? నేర్చుకుంటున్నాను పంకజం గారు, కాని మొక్కకు ఎండ తగలకపోతే చనిపోతుందని కూడా చదువుకున్నాను. చూసావా దాని పొగరు? నా ముందే ఎదురు సమాధానం చెప్తోంది. అమ్మా, వాళ్ల ముందొద్దు, దయచేసి ఆపు. అమ్మగారు, సంసారానికి పాత కొత్త రెండూ కావాలంటారు. మొక్కకు ఎండ నీడ రెండూ కావాలి కదా. ఎల్లమ్మ మాటలకు శారద ఒక్క క్షణం ఆలోచనలో పడింది. పంకజం వైపు చూసింది. ఆమె ముఖంలో వెటకారం కనిపించింది. పని మనిషి కూడా నీకు సలహాలిచ్చే స్థాయికొచ్చిందా శారదా? అంతా ఈ కొత్త కోడలు చలవే. అత్తయ్యా, వాళ్ళనే మాటలు పట్టించుకోకండి. ఎల్లమ్మ చెప్పింది నిజమే కదా. ఆ మొక్కకి ఎండ కూడా అవసరమేనని ఒప్పుకుంటున్నాను. శారద ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. ఆమె కూడా లేచి లావణ్య దగ్గరికి వచ్చింది. వద్దులే అమ్మా, నువ్వు చెప్పినట్లు కిటికీ దగ్గరే పెడదాం. మొక్కకి ఎండ కూడా కావాలి కదా. సరే అత్తయ్యా, ఒక పని చేద్దాం. ఉదయం కిటికీ దగ్గర, సాయంత్రం గుమ్మం దగ్గర పెడదాం. ఇద్దరి మాట నెగ్గినట్టుంటుంది. చూశావా ఎలా మాట మార్చేసిందో? ఈ పిల్ల మరీ గడుసుది. నీ తెలివి చాలా ఎక్కువ. సరే, అలాగే చేద్దాం. వారిద్దరూ కలిసి ఆ కుండీని సర్దుతుండగా రవి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటి, మీరిద్దరూ గొడవ పడకుండా పనిచేస్తున్నారా? ఈరోజు సూర్యుడు పడమర ఉదయించాడా? నీ వెటకారం ఆపు. నా కోడలు మంచి సలహా ఇస్తే నేను విననా? చూసారా, మేమిద్దరం ఒక్కటైపోయాం. ఇప్పుడు మీ ఆటలు సాగవు. ఎల్లమ్మ దూరం నుండి చూసి సంతృప్తిగా నవ్వుకుంది. ఒక కారు ఇంటి ముందు ఆగింది. దానిలో నుండి సుబ్బమ్మ దిగారు. శారద, లావణ్య ఇద్దరూ చిరునవ్వుతో ఆమెకు స్వాగతం పలకడానికి ఎదురు వెళ్లారు. రా అత్తయ్యా, రా. ప్రయాణం బాగా జరిగిందా? నమస్కారం పెద్దత్తయ్య గారు. రండి, లోపలికి రండి. కలకాలం వర్ధిల్లు తల్లి. ఇద్దరూ కలిసి ఎదురొచ్చారే, చాలా సంతోషంగా ఉంది. అంతలో పంకజం అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె ముఖంలో ఏదో పెద్ద వార్త చెప్పాలనే ఆతృత ఉంది. అయ్యో సుబ్బమ్మగారు, మీరు వచ్చేలోపే ఇక్కడ ఎంత గందరగోళం జరిగిపోయిందో. అత్తా కోడళ్ళు. పంకజం, మా అత్త ఇప్పుడే వచ్చారు. ఇంట్లో ఆనందంగా ఉంది. నీ పంచాయతీలు తర్వాత పెట్టుకో. శారద కఠినమైన స్వరానికి పంకజం ముఖం చిన్నబోయింది. ఆమె ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. దాని సంగతి అంతేలే. పదండి, లోపలికి వెళదాం. అమ్మయ్యా, పంకజంగారికి సరైన సమాధానం చెప్పారు. ఇంట్లో ప్రశాంతత ఇప్పుడొచ్చింది. సుబ్బమ్మ హాల్లో సోఫాలో కూర్చున్నారు. లావణ్య, శారద ఇద్దరూ ఆమెకు చెరోపక్కన కూర్చుని మాట్లాడుతున్నారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణముంది. శారదా, నీ కోడలు చాలా మంచి పిల్ల. ఇల్లు ఎంత శుభ్రంగా అందంగా సర్దిందో. అమ్మా, మీ అత్తగారు చేసిన స్వీట్లు తిన్నాను. ఆ చేతిలో ఇంకా ఆ పాత రుచి పోలేదు. ఆ సమయంలో పక్కింటి పంకజం తన స్నేహితురాలు కమలతో కలిసి లోపలికి వచ్చింది. ఆమె ముఖంలో అతి వినయం నటిస్తోంది. ఓహో, ఇంట్లో పెద్ద పండగలా ఉందే. సుబ్బమ్మగారెప్పుడొచ్చారు? చూడగానే ఎంత ప్రశాంతంగా ఉందో మీ ముఖం. ఇప్పుడే పంకజం, రా, కూర్చో. కమల, నువ్వు కూడా రా.
ఏమి లావణ్యగారు, మీరేదో అదృష్టం చేసుకున్నారు. సుబ్బమ్మగారంతటి పెద్ద మనిషి నోటి నుండి పొగడ్తా అంటే మాటలా? నిజమే. ఈ రోజుల్లో చదువుకున్న కోడళ్ళు ఇంటిని ఇంత చక్కగా చూసుకోవడం చాలా అరుదు. లావణ్య ఒక్కతే కాదు, మేమిద్దరం కలిసి చేసుకుంటాం. అయ్యో, మీ గొప్పతనం శారదగారు. మీ వయసులో ఇంకా పనులు చేయడం ఎందుకు? అంతా లావణ్య చూసుకుంటుందిగా. ఆఫీసు పని, ఇంటి పని. పాపం ఎంత అలసిపోతుందో. పంకజమత్తయ్యా, మా ఇంట్లో ఎవ్వరూ అలసిపోరు. అందరం ఒకరికొకరం సహాయం చేసుకుంటాం. అవును పంకజంగారు, అత్తయ్యగారి అనుభవం లేకుండా ఏ పని ముందుకు సాగదు. అయినా ఆఫీస్కి వెళ్లేవాళ్లకి ఓపికెక్కడుంటుందిలే. ఏదో పేరుకి సహాయం అంటారు కాని అసలు భారం మోసేది ఇంట్లో ఉండేవాళ్లే. శారద ముఖంలో చిరునవ్వు మాయమై ఒక రకమైన బిగువు ఏర్పడింది. లావణ్య ఇబ్బందిగా కదిలింది. మా పక్కింటి సుశీలమ్మగారి కోడలు కూడా ఉద్యోగం చేస్తోంది. పాపం, ఆవిడ రోజూ చెప్తూ ఉంటుంది, కోడలు ఇంటికొచ్చేసరికి కాఫీ కూడా పెట్టే ఓపికుండదని. అందరూ ఒకేలా ఉండరు కదా, అనవసరమైన పోలికలెందుకు? అమ్మగారు, అందరికీ మజ్జిగ తీసుకురమ్మంటారా? ఎల్లమ్మ ప్రశ్నతో సంభాషణలో వచ్చిన అంతరాయాన్ని సుబ్బమ్మ చాకచక్యంగా అందుకున్నారు. తీసుకురామ్మా. పంకజం, నువ్వు చెప్పింది నిజమే. లావణ్య చదువుకున్న పిల్ల, సమర్థురాలు. శారద అనుభవజ్ఞురాలు, ఇంటికి పెద్ద దిక్కు. కాని అసలైన బలం వేరువేరుగా ఉండటంలో లేదు. ఒకటి అనుభవం, మరొకటి నూతనత్వం. ఈ రెండూ కలిసినప్పుడే ఆ ఇల్లు కళకళలాడుతుంది, బంగారానికి తావి అబ్బినట్లు. అంతేనంటారా పెద్దమ్మా? మరి కాదా? కారుకి 4 చక్రాలున్నట్లే ఇంటికి అందరూ ముఖ్యమే. ఒక చక్రం గొప్ప, ఇంకోటి తక్కువ అంటే ప్రయాణం సాగుతుందా? ఇంటిని పొడిమాటలతో పొగడటం కాదు, మనసుతో దీవించాలి. అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుంది. పంకజం, కమలా ముఖాలు చిన్నబోయాయి. ఎల్లమ్మ ఇచ్చిన మజ్జిగ మౌనంగా తాగేసి ఏదో సాకు చెప్పి అక్కడ్నుండి జారుకున్నారు. చూసావా ఆవిడ మాటలు? వదిలేయండత్తయ్యా, పెద్దత్తయ్యగారు ఎంత బాగా చెప్పారో. ఒకరిని పొగిడితే మరొకరు అసూయపడకుండా ఇద్దరూ సంతోషంగా నవ్వారు. అదంతా లావణ్య చలవే అత్తయ్యా, తను కూడా చాలా సహాయం చేసింది. అత్తయ్య పర్యవేక్షణ లేకపోతే నేనేమీ చెయ్యలేను. చూసావా, ఇంటి పనులు, కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. కాని వాటిని ఇద్దరూ ఇలా కలిసి పంచుకుంటేనే ఇల్లు స్వర్గమవుతుంది. మీ ఇద్దర్నీ ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సుబ్బమ్మ వారిద్దరి తలలపై చెయ్యివేసి దీవించారు. రవి ఆ దృశ్యాన్ని చూసి కళ్లనీళ్లు తుడుచుకున్నాడు. నిజమే సుబ్బమ్మ అత్తయ్య, నాకీ రోజుకు అసలైన సంతోషమంటే ఏంటో అర్థమైంది. తలుపు పక్కన నిలబడి ఎల్లమ్మ ఇదంతా చూస్తోంది. ఆమె పెదవులపై ఒక ప్రశాంతమైన, సంతృప్తికరమైన చిరునవ్వు విరిసింది.